హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన టైర్ 1 హీరోస్ మూవీస్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్గా మన హీరోస్ నుంచి వచ్చిన కొన్ని మూవీస్ వాళ్ళ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేస్తే, కొన్ని మూవీస్ మాత్రం ఫ్లాప్ అయ్యి వాళ్ళ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేశాయి. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం మన ఫేవరెట్ హీరోల అప్కమింగ్ మూవీస్ ఏంటో, అవి ఎప్పుడు రిలీజ్ అవుతాయో తెలుసుకుందాం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ 2023లో వచ్చిన బ్రో మూవీపై ఫ్యాన్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ ఈ మూవీ మాత్రం ఫ్యాన్స్ని చాలా డిసప్పాయింట్ చేసింది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న నెక్స్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ మూవీ 2024లోనే రిలీజ్ అవ్వాలి. బట్ కొన్ని రీజన్స్ వల్ల పోస్ట్పోన్ అయిన ఈ మూవీ ఫైనల్గా మార్చి 28న రిలీజ్ కాబోతుంది. అయితే పవన్ కళ్యాణ్ చేస్తున్న నెక్స్ట్ మూవీ ఓజీ. సుదీప్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీపై ఫ్యాన్స్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ గారు గ్యాంగ్స్టార్గా నటించబోతున్నారు. అయితే ఈ మూవీ 27 సెప్టెంబర్ 2024లోనే రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ మూవీ పోస్ట్పోన్ అయింది. అయితే ఈ మూవీ 2025 ఏప్రిల్లో వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ ఖచ్చితంగా 2025 ఏప్రిల్లో వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోయే మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీపై కూడా ఆడియన్స్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న మూవీస్ అన్నీ కూడా 2024లోనే రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల ఈ మూవీస్ పోస్ట్పోన్ అవుతూ వస్తున్నాయి. నెక్స్ట్ మహేష్ బాబు. మనం లాస్ట్ టైం మహేష్ బాబుని స్క్రీన్ మీద చూసింది 2024 జనవరిలో. 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. అయితే ప్రెజెంట్ మహేష్ బాబు చేస్తున్న మూవీ SSMB 29. ఈ మూవీ షూటింగ్ ప్రెజెంట్ కెన్యాలో స్టార్ట్ అవుతుంది. రాజమౌళి డైరెక్షన్లో వస్తున్న SSMB 29 మూవీ 2 పార్ట్లుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ 2027లో, సెకండ్ పార్ట్ 2029 ఆర్ 2030లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత మహేష్ బాబు చేయబోయే మూవీ కొరటాల శివ డైరెక్షన్లో ఉండబోతుంది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు మూవీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయితే, భరత్ అనే నేను మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఈ మూవీస్ తర్వాత మహేష్ అండ్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఒక మూవీని ప్లాన్ చేశారు. ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్తో ఒక మూవీని ప్లాన్ చేశారు. అయితే వీటిలో ఏ ఒక్క మూవీ కూడా SSMB 29కి ముందు వచ్చే ఛాన్సెస్ లేదు. నెక్స్ట్ జూనియర్ ఎన్టీఆర్. 2024లో రిలీజ్ అయిన దేవరా మూవీ బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అయితే ప్రెజెంట్ జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేస్తున్న మూవీ వార్ 2. ఈ మూవీ ఆగస్టు 14, 2025లో రిలీజ్ కాబోతుంది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్ చేయబోతున్న నెక్స్ట్ మూవీ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఉండబోతుంది. అయితే ప్రెజెంట్ ఈ మూవీకి టైటిల్ డ్రాగన్ అని చెప్పుకుంటున్నారు. వార్ 2 అండ్ డ్రాగన్ మూవీస్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో వచ్చిన దేవరా మూవీకి పార్ట్ 2 కూడా మరో 2 ఇయర్స్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్రభాస్ ఫ్యాన్స్కి 2025 సంవత్సరంలో తన ఫేవరెట్ హీరోని 2 టైమ్స్ థియేటర్లో చూసే అదృష్టం కలిగింది. అందులో మొదటిది రాజాసాబ్. మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం ప్రభాస్ తన జోనర్ని మార్చుకొని ఒక హర్రర్ కామెడీ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ 2025 ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది. దానితో పాటు మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న కన్నప్ప మూవీలో కూడా ప్రభాస్ గెస్ట్ రోల్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ ఏప్రిల్ 25, 2025లో రిలీజ్ కాబోతుంది. ఈ 2 మూవీస్ కాకుండా టాలీవుడ్లోనే మోస్ట్ అవైటెడ్ మూవీ ఒకటి ఉంది. అదే స్పిరిట్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. కాకపోతే ఈ మూవీలో ప్రభాస్ కాప్ రోల్లో కనిపిస్తారు. ఈ 3 మూవీస్ తర్వాత ప్రభాస్ సలార్ 2 అండ్ కల్కి 2 మూవీస్ చేయబోతున్నారు. నెక్స్ట్ రామ్ చరణ్. ఈ ఇయర్ సంక్రాంతికి వచ్చిన గేమ్ చేంజర్ మూవీ ఫ్యాన్స్ని చాలా డిసప్పాయింట్ చేసింది. అయితే ప్రెజెంట్ చరణ్ చేస్తున్న మూవీ RC16. బుచ్చిబాబు డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ మూవీని మైత్రి మూవీ బ్యానర్లో నిర్మించబోతున్నారు. అయితే ఈ మూవీ 2025 సమ్మర్లో రిలీజ్ కాబోతుంది. ఆ తర్వాత రామ్ చరణ్ చేయబోయే మూవీ జై హనుమాన్. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీలో రానా దగ్గుపాటి మరియు రామ్ చరణ్ ఇంపార్టెంట్ రోల్స్ని చేయబోతున్నారు. ఈ మూవీకి ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేయలేదు. ఆ తర్వాత రామ్ చరణ్ చేయబోయే మూవీ RC17. ఈ మూవీ సుకుమార్ డైరెక్షన్లో ఉండబోతుంది. ఆల్రెడీ వీళ్ళ కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయింది. నెక్స్ట్ అల్లు అర్జున్. 2024 డిసెంబర్లో రిలీజ్ అయిన పుష్ప 2 మూవీ 1860 కోట్లకి పైగా
పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసి బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. అయితే అల్లు అర్జున్ చేయబోతున్న నెక్స్ట్ మూవీ AA21. ఈ మూవీ కొరటాల శివ డైరెక్షన్ లో ఉండబోతుంది. ఈ మూవీకి ఇంకా ఎలాంటి టైటిల్ ని అనౌన్స్ చేయలేదు. ఈ మూవీ తర్వాత బన్నీ చేస్తున్న మూవీ ఐకాన్. ఈ మూవీకి వేణు శ్రీరామ్ డైరెక్టర్ గా పనిచేయబోతున్నారు. ఈ రెండు మూవీస్ తర్వాత బన్నీ అండ్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది. ఏనిమల్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీస్తున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక అల్లు అర్జున్ 23 మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీస్ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఒక మూవీని చేయబోతున్నారు. ఇప్పటికే వీళ్ళ కాంబోలో వచ్చిన 3 సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. అయితే ఈ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ 2025 సమ్మర్ లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ మూవీ మాత్రం 2026 సమ్మర్ లో కానీ లేదా 2026 ఎండింగ్ లో కానీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ మూవీస్ తర్వాత బన్నీ చేసే మూవీ పుష్ప 3, పుష్ప పార్ట్ 1 అండ్ పార్ట్ 2 మూవీస్ తర్వాత మళ్ళీ వాటికి సీక్వెల్ గా వస్తున్న ఈ మూవీ 2028లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.